బీసీలకు అన్యాయం చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. కలేల్కర్ కమిషన్ నుంచి మొదలు పెడితే మండల్ కమిషన్ అప్పుడు కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. రోహిణి కమిషన్ వేసి అది డాక్యుమెంట్ను ఎవరికి కనిపించకుండా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. కాబట్టి చిత్తశుద్ధులైనటువంటి జాతీయ పార్టీలు బీసీల గురించి మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసినట్టుగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇస్తానన్నారు. కానీ దానికి అందరూ అన్ని పార్టీలు శాసనసభలో మండలిలో పెద్ద బల్లలు గుద్ది చెప్పారు మేము సపోర్ట్ అని. మరి అక్కడ కేంద్రంలో ఉన్న పార్టీ దానికి అనేక రకమైన అడ్డంకులు క్రియేట్ చేస్తున్నది. టీఆర్ఎస్ అందరినీ ముంచిపోయింది. కాంగ్రెస్ బిల్లు పెట్టినాం అది తప్పకుండా వస్తున్నటువంటి ఒక రకంగా చెప్తా ఉంది. కానీ ఇవాళ కాంగ్రెస్ చేతిలో చాలా విషయాలు ఉన్నాయి. కామారెడ్డి డిక్లరేషన్లో 42%తో పాటు బీసీలకు ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో చెప్పారు. నామినేటెడ్ పోస్టులలో ఇదే 42% అన్న ఇవ్వాలి కదా, 60% ఉన్న వాళ్ళకి అది ఇయ్యరు. చట్టసభలలో 19%కి మించకుండా చూసారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ తన చూపించుకోవడానికి మన బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఈ రిమైనింగ్ 3 ఇయర్స్ 1,00,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయించడం, నామినేటెడ్ పదవులలో కనీసం 42% ఉన్నత స్థాయి పదవులలో ఇవ్వడం, అదేవిధంగా ఈ బిల్లును ఆమోదించడానికి పార్లమెంట్లో ఉన్న సభ్యులందరినీ 17 మందిని కూడగట్టుకొని అఖిలపక్షాన్ని తీసుకొని పోయి మోడీ గారిని కలవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదనేది గుర్తించాలని చెప్తున్నాం. కేవలం ఎందుకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తే మాత్రమే తెలంగాణలో బీసీలకు న్యాయం జరగదు. అది కేవలం ఎంపీటీసీలు జెడ్పీటీసీలకే సర్పంచ్లకు ఉపయోగపడుతుంది కావచ్చు, కానీ అది కూడా దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు. బడ్జెట్లో, ఉద్యోగాలలో, అదేవిధంగా విద్యారంగంలో అన్నిట్లో కూడా 42% అమలు చేసినప్పుడే సాధారణ ప్రజలకు ఊళ్ళల్లో బట్టలు ఉతికేటువంటి సాకలి వాళ్ళకి కావచ్చు, గడ్డం చేసే మంగళి వాళ్ళకి కావచ్చు, కుండలు చేసే కుమ్మరి వాళ్ళకి కావచ్చు, రకరకాల కులాలకు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో న్యాయం జరిగినప్పుడే తెలంగాణ బీసీలందరికీ న్యాయం జరుగుతుంది.